నమస్తే అండి. నేను మీ హేమంత్ కుమార్ తుంగల. ఈరోజు మనకి కొల్లూరు మెయిన్ రోడ్‌లో గల ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒక సీసీ కెమెరాల ఇన్‌స్టాలేషన్ కాల్ వచ్చింది. మనం వెంటనే సైట్ విజిట్ చేసి అక్కడ రిక్వైర్మెంట్ ఏంటనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్‌లో 15 సంవత్సరాల క్రితమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కెమెరాలు అయితే ఇప్పుడు సరిగా పనిచేయకపోవడంతో క్లారిటీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో మనల్ని లేటెస్ట్ మోడల్ కెమెరాస్తో రీప్లేస్మెంట్ చేయమని అడగటం జరిగింది. సో మనం కొటేషన్ వేసి అడ్వాన్స్ తీసుకుని 2 డేస్లో న్యూ కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తం పాత కెమెరాలన్నీ రిమూవ్ చేసి కేబుల్తో సహా అన్ని కొత్త కెమెరాలతో రీప్లేస్మెంట్ చేయటం జరుగుతుంది. ఇంకా వీళ్ళకి సిపి ప్లస్ బ్రాండ్ నుంచి 2.4 మెగాపిక్సెల్ ఇల్యూమిఎక్స్ కెమెరాలు అయితే సజెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళకి 8 ఛానల్ డివిఆర్ ఇంకా 5 కెమెరాస్ అయితే సెటప్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా 3 కెమెరాస్ వరకు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో చివరి వరకు చూసి కెమెరాస్ క్లారిటీ ఏ విధంగా ఉందనేది కామెంట్ చేసి తెలపగలరు. మీ హోమ్ ఇంకా అపార్ట్మెంట్స్, పార్కింగ్ ఏరియాస్, బిజినెస్ పాయింట్స్ మొదలైనటువంటి ప్రాపర్టీస్లో సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కొరకు మన నెంబర్లకు సంప్రదించగలరు. మనము ఈ వైడ్ కెమెరాసే కాకుండా వైఫై కెమెరాలు, ఇంకా 4G కెమెరాలు మరియు సోలార్ కెమెరాలు కూడా ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. ఏ ఏరియాస్లో ఎటువంటి కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది మేము సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఫైబర్ నెట్ అందుబాటులో లేని ఏరియాస్లో 4G ఆర్ 5G సిమ్స్ని ఉపయోగించి డైరెక్ట్గా సిమ్ ద్వారా ఇంటర్నెట్ని తీసుకుని పనిచేసే విధంగా 4G కెమెరాస్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా అతి తక్కువ ఖర్చులో అయిపోవడానికి ఇంట్లో ఆల్రెడీ వైఫై ఉంటే వైఫై కెమెరాస్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ని చూడటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి కెమెరాస్ క్లారిటీ ఏ విధంగా ఉందనేది కామెంట్ చేసి తెలుపగలరు. వీడియోలో చూస్తున్న ఈ కెమెరా డోమ్ కెమెరా, ఇంకా ఇప్పుడు చూస్తున్న ఈ కెమెరా బుల్లెట్ కెమెరా. డోమ్ ఆర్ బుల్లెట్ రెండు కెమెరాస్లో డిఫరెన్స్ అనేది వీడియో క్లారిటీలో కానీ ఇంకా మెకానిజంలో కానీ ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. బుల్లెట్ కెమెరా వాటర్ ప్రూఫ్తో వస్తుంది. డోమ్ కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు. ఇది కేవలం ఇండోర్ పర్పస్ మాత్రమే. వీడియో క్లారిటీ ఏ విధంగా ఉందనేది గమనించగలరు. ఈ మొత్తం సెటప్ డాక్టర్ గారి చైర్కి ఎదురుగుండా సెట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఈ డిస్ప్లేలో మొత్తం హాస్పిటల్లోని స్టాఫ్ని ఇంకా హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్స్ని గమనించడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ సెటప్ మొత్తం ఆయనకి మొబైల్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. హోమ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ గురించి మన నెంబర్లకు సంప్రదించగలరు.